నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారున్నారు. అయితే 'గద్దర్ అవార్డ్స్', 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్' అనేవి ఇప్పుడు ముఖ్యంగా ఎప్పుడైతే దీని గురించి మొదలుపెట్టారో అప్పటినుంచి ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే 'నంది అవార్డ్స్‌ని' తీసేసి 'గద్దర్ అవార్డ్స్' ఇవ్వడమే ఒక సంచలన నిర్ణయం అయితే దీన్ని ఉగాది నుంచి అమల్లోకి తీసుకొస్తాను అని అంటున్నారు. మరి దానికి నటికుమారి గారు ఏమనుకుంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నమస్కారం సార్. వస్తామా. సార్ 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్' గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. లాస్ట్ టైమ్‌లో కూడా మనకి 'గద్దర్ అవార్డ్స్', 'నంది అవార్డ్స్' ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి ఈ 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్' అనేవి చేస్తున్నాము అని అన్నప్పుడే కొంచెం చర్చనీయాంశంగా మారింది ఈ విషయం అనేది. అయితే అప్పట్లో కొంచెం హాట్ టాపిక్‌గా కూడా మారింది వద్దు అననేసి. బట్ ఇప్పుడు దీన్ని మేమేమాత్రం మార్చే అవకాశం లేదు. 'గద్దర్ అవార్డ్స్‌ని మేము ఉంచుతాం. రెండో వచ్చేసి ఉగాది నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నాం అంటూ ఒక గుడ్ న్యూస్‌ని కూడా బయటికి చెప్పారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? మంచి పరిణామం. హ్మ్. బడుగు వర్గాల, బలహీన వర్గాల హ్మ్. నేత. హ్మ్. హ్మ్. పేదవాళ్ళ కోసం అహోశ్రమలో శ్రమించిన నేత. పేదవాడే నా ఊపిరిగా బతికిన హ్మ్. గద్దరన్న అవార్డుల కోసం ఫస్ట్ స్వాగతించేదే మా సినీ నిర్మాతలు, హ్మ్. చిన్న సినిమా నిర్మాతలం. బడుగు వర్గాల బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కలిపి దీన్ని స్వాగతించాం. హ్మ్. కొంతమంది దీన్ని స్వాగతించడానికి కొంచెం ఇబ్బంది పడ్డ నాయకులు ఉన్నారు. అవును. తప్పులేదు దాంట్లో. అయితే బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు కూడా బడుగు వర్గాల, బలహీన వర్గాల నేత. అవును. హ్మ్. అందరికీ ఆయన కూడా కావాల్సిన వ్యక్తి. హ్మ్. అయితే ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు వర్గాల పార్టీ. బడుగు అవును. బలహీన వర్గాల పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ పేదవాడికి చోటు లేకుండా గద్దర్ అవార్డ్స్‌లో గొప్పవాడికే ఉండేటట్టు 500 కోట్ల రూపాయలు ఆసాములే ఉండేటట్టు, పెద్ద నిర్మాతే ఉండేటట్టు, చిన్న నిర్మాతకు గాని, చిన్న టెక్నీషియన్‌కి గాని, మళ్ళా ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి గాని, ఛాంబర్‌కి గాని ఎవరికీ చోటు లేకుండా గద్దర్ అవార్డ్స్ కమిటీలో ఏ విధంగా మీరు పెట్టారు అనేది నాది సూటి ప్రశ్న. ఇది రాహుల్ గాంధీ గారి ఆశయం ఏంటంటే, సోనియా గాంధీ గారి ఆశయం ఏంటంటే, పేదవాడు బతకాలి, పేదవాడు ఉండాలి, చిన్న సినిమా నిర్మాత ఉండాలి, టెక్నీషియన్ ఉండాలి, కార్మికుడు బతకాలి అనేదే గద్దర్ అన్న అవార్డు అనే పేరుతో పెట్టిన, ఈ పేరు మీద పెట్టిన అవార్డులో పేదవాడు ఏడి, చిన్న సినిమా నిర్మాత ఏడి, కార్మికుడు ఏడి అని నేను సూటిగా అడుగుతున్నా. నేను సూటిగా బట్టి విక్రమార్క గారిని, రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. ఇది నేను రాహుల్ గాంధీ గారికి నేను లెటర్ కూడా రాస్తున్నా. హ్మ్. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి లెటర్ రాస్తున్నా. హ్మ్. ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, చిన్న సినిమాలకు పోరాడుతున్న చిన్న సినిమాల నిర్మాతగా, ఒక కార్మికుడుగా, ప్రతి ఒక్కదానికి కూడా మా చిన్న సినిమా బతకాలి అని మేము పోరాడుతూ ఉన్నప్పుడు, మీరు మమ్మల్ని పట్టించుకోకుండా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ పిలకుండా, ఛాంబర్‌ని దీంట్లో దీంట్లో కన్సల్ట్ చేసుకోకుండా, కౌన్సిల్‌ని కన్సల్ట్ చేసుకోకుండా, మరి ఫెడరేషన్ తీసుకోకుండా, ఎవరిని తీసుకోకుండా ఈస్ ద కమిటీ ఏ విధంగా వేశారు అనేది మా సూటి ప్రశ్న. ఎందుకంటే మేము గత 20 సంవత్సరాల నుంచి అన్ని కమిటీల్లోనూ ఉన్నాం. ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు, ప్రతి ఛాంబర్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ సో అండ్ సో అందరికి అన్ని కలిపి మొత్తం టోటల్‌గా బయట నుంచి కూడా కవులు, కళాకారులు అందరిని పెట్టి ఏసి అవార్డు, నంది అవార్డ్స్ ఇచ్చేవారు. హ్మ్. మాకు తెలిసిన సమాచారం. మరి ఈ విధంగా కాకుండా మరి మీరు ఏ విధంగా మీరు 'దిల్ రాజు' గారు, రెడ్డి గారు, అవును. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రెడ్డి గారు, అవును. మరి సినిమా వాళ్ళు ఏరి శంకర్ గారు, మరి శంకర్ గారు ఒకరున్నారు. ఇక ఎవరు గద్దర్ అన్న పేరు మీదే అవార్డు ఉంది తప్ప, బడుగు బలహీన వర్గాలంటే మా సినిమా ఫీల్డ్‌లో పేదవాడు ఎంత గొప్పవాడో, బడుగు బలహీన వర్గాల కార్మికుడు గొప్పవాడు, చిన్న సినిమా నిర్మాత గొప్పవాడు, చిన్న కార్మికుడు చాలామంది దీంట్లో చిన్న సినిమాలు తీసి 90% ఇండస్ట్రీని ఏలుతున్నారు, ఇండస్ట్రీని నడుపుతున్నారు, ఇండస్ట్రీ బాధని, కష్టాన్ని పంచుకుంటూ నష్ట లాభాల్లో ఎదుర్కొంటూ ఉన్నారు. 5 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి తీసి 500 కోట్లు, 600 కోట్లు పెట్టుబడిదారులు, నిర్మాత పెట్టుబడిదారులుగానే వస్తారు తప్ప, వాళ్ళు నిర్మాత అనరు అన్నమాట నేను చెప్పగలుగుతున్నా. హ్మ్. వాళ్ళు పెట్టుబడిదారు నుంచి కార్పొరేట్ కంపెనీ.
as అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ అది మొత్తం టోటల్గా రొటీన్ ఇస్ కార్పొరేట్ కంపెనీస్ బిజినెస్. ఎస్, వాళ్ళు ఉండాలి, ఉండాలి కంపల్సరీ. కానీ అవార్డులో మనకి చిన్న వాళ్ళకి మనకి అందరికీ రావాలి అంటే చిన్న సినిమా నిర్మాత, కార్మికులు అందరూ ఉండాలి. మరి గత పాలకులు చేసిన దాన్ని మీరు అదే కంటిన్యూ చేసి 10 సంవత్సరాల నుంచి అవార్డు ఇవ్వలేదు. మీరు అవార్డు ఇచ్చిన మంచి పరిణామం. గద్దరన్న పేరు మీద అవార్డు అంటే సంతోష్ ఇచ్చిన వాళ్ళు పక్కన పెట్టేశారు. గద్దరన్న పేరు మీద టోటల్గా మీరు అవార్డు బట్టి విక్రమార్క గారు చైర్మన్ అంటే మేము సంతోష్ ఇచ్చాం. అలాంటప్పుడు ఎవరిని ఎందుకు పిలకుండా దీన్ని మొత్తం టోటల్గా దిల్ రాజు గారు ఎందుకు డ్రామా ప్లేయింగ్ ఇస్ డ్రామా ఆడుతున్నాడు ఎఫ్డిసి చైర్మన్. ఎస్, డ్రామా ఆడుతున్నాడు అని చెప్తున్నాను నేను. అంటే ప్లేయింగ్ ఇస్ డ్రామా అంటే ఇక్కడ గొప్పవాడే ఉండాలి, పేదవాడు ఉండకూడదు. ఎందుకంటే మన నిదర్శనం రేవంత్ రెడ్డి గారి దగ్గరకు అందరినీ తీసుకెళ్ళాడు. ఒక అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారి తరపు నుంచి, ఒక నాగార్జున గారు ఎన్స్ కన్వెన్షన్ భద్రగొట్టారు కాబట్టి ఆయన, ఒక సుప్రియ గారు, అక్కడ చిరంజీవి గారు లేరు. అక్కడ చిన్న సినిమా హీరోలు ఉన్నారు. అక్కడ మొత్తం అందరూ 36 మంది పెద్దవాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళారే తప్ప ఇస్ అ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఛాంబర్ ఎవరూ లేరు. అక్కడ చిన్నవాడిని ఎందుకు మీరు చిన్న చూపు చూస్తున్నారు? చూస్తున్నా కూడా చూసి చూడనట్టు తిరిగిపోతున్న రేవంత్ రెడ్డి గారి సర్కారులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పాత్ర కానీ వాళ్ళు కానీ దిల్ రాజు గారు కానీ ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా బాధను పట్టించుకోవట్లేదు అని అడుగుతున్నాను నేను. ఇది నేను ప్రతిపక్షంగా నేను సపోర్ట్ ఇవ్వడం కోసం కాదు. నేను పుట్టి పెరిగింది కాంగ్రెస్ పార్టీ, నిలబడింది కాంగ్రెస్ పార్టీ, నేను ఎన్నో పోస్టులు చేశాను. అలాంటిది కాంగ్రెస్ పార్టీ యాజ్ సినిమా ఇండస్ట్రీలో నేను 35 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా నేను అడిగే హక్కు నా కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి మీరు చిన్నవాళ్ళని ఎందుకు మీరు చిన్న చూపు చూస్తున్నారు? చిన్న నిర్మాతను మీరు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? మీరు ఎందుకు వాళ్ళని తీసుకొని రమ్మంటే గత పాలకులు రాజశేఖర రెడ్డి గారు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, జనార్దన్ రెడ్డి గారు, చానారెడ్డి గారు, మొత్తం చెన్నారెడ్డి గారు అందరూ కూడా చిన్నవాళ్ళు బతకాలి, పెద్దవాళ్ళు బతకాలి, కాంగ్రెస్లో న్యాయం చేసిన మీరే మాకు అన్యాయం చేస్తే మేము ఎవరికి చెప్పుకోమంటారు? రేవంత్ రెడ్డి గారు ఎవరికి చెప్పుకోమంటారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దయచేసి దీన్ని రెక్టిఫై చేసి ఈ కమిటీ అందరినీ పిలిచి మీరు అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలి. గద్దర్ అవార్డ్స్ అనే పేరు ఇష్టం లేని వ్యక్తులను మీరు పెట్టుకున్నారు. గద్దర్ అవార్డ్స్ అనేది ఉదయం వేస్తే ప్రాణం పెట్టి గద్దరన్న బాగుండాలి, గద్దరన్న అంటే పేదల కోసం పేదల పెన్నిది అని చెప్పేసి అనుకున్న వాళ్ళంతా దూరం పెట్టారు. అంటే ఇది ఎంత దాకా కరెక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీలో పేదలకు న్యాయం అవుతుందా లేదా అనేది మరి ఒక్కసారి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద ఉంది అనేది నా ఉద్దేశం. దాన్ని నేను ఇది చూసి రెక్టిఫై చేస్తాను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దిల్ రాజు గారు ఇదంతా కావాలనే చేస్తున్నారా? Yes, అంటే yes. పెద్ద సినిమాలకి పెద్ద పీట అహంకారం, వెయ్యాలి అని అహంకారం, అనేసి? పొగరు. నేను రెడ్డిని, నన్ను మించిన వాళ్ళు లేరు, నేనే రారాజుని అనుకొని వెళ్తున్న వ్యక్తి అయినా, నేనే రారాజుని, నన్ను మించిన వ్యక్తి కాదు అనుకుని వెళ్తున్న వ్యక్తి అయినా. సార్, యాక్చువల్ గా చిన్న సినిమాలకి థియేటర్ వరకు అవకాశం ఇవ్వడమే చాలా అరుదుగా అవుతుంది ఇప్పుడు. అంటే బతిమాలుకోవాల్సి వస్తుంది, వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది, థియేటర్ కి అవకాశాలు ఇవ్వండి అని అంటున్నారు. అలాంటిది ఇప్పుడు అవార్డ్స్ లో నుంచే తొలగించడం అనేది చిన్న చూపు చూసినట్టే అవుతుంది కదా. చిన్న మరి చూపే, వాళ్ళకి ఎలా 100% చిన్న చూపే చూశారు. దాంట్లో దిల్ రాజు క్షమాపణ చెప్పాల్సిందే. మన లాస్ట్ టైం మీటింగ్ లో ఎవరిని పిల్లలేదు, అవును. ఈ గద్దర్ అవార్డుల్లో కూడా ఎవరిని పిల్లలేదు. పిల్లకుండా ఒంటెద్దు పోకొట్టుకు వెళ్తుంటే మేము దాన్ని సరైన రోజు సరైన సమాధానం చెప్తాం. ఏం వదిలేసే ప్రసక్తి లేదు. సరైన రోజు సరైన సమాధానం చెప్తాం.